తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆయా స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు సిద్దమయ్యారు. పార్టీల గుర్తులతో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇతర పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేశాయి. వారంతా నామినేషన్ల కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు కూడా తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివరాలు రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్ విజయచంద్రిక. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో 2 విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదటి విడతలో 31 జిల్లాల్లో 58 రెవెన్యూ డివిజన్లు, 292 జెడ్పీటీసీ స్థానాలు, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్లు వేసేటువంటి అభ్యర్థులు పర్టికులర్గా డిపాజిట్ చేయాల్సినటువంటి మొత్తం అమౌంట్గా జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థులకు 5,000 రూపాయలు కేటాయించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రిజర్వేషన్లు ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రం 2,500. ఇది జెడ్పీటీసీ క్యాండిడేట్లకు సంబంధించి. ఇక ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేసినటువంటి జనరల్ అభ్యర్థులకు సంబంధించి 2,500 రూపాయలు డిపాజిట్ చేయాల్సి వస్తుంది. రిజర్వేషన్లు ఉన్నటువంటి వారు మాత్రం కేవలం 1,250 రూపాయలు మాత్రమే డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఇక ఎంపీటీసీ నామినేషన్లతో పాటు జనరల్ నామినేషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో పర్టికులర్గా ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్ స్వీకరించినటువంటి రిటర్నింగ్ అధికారులు స్పెసిఫిక్గా వాళ్ళకి సంబంధించినటువంటి పర్టికులర్స్ అన్నింటినీ కూడా చూస్తున్నారు. ఇక 23వ తేదీన పోలింగ్, నవంబర్ 11వ తేదీన కౌంటింగ్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్గా 31 జిల్లాలో 2 విడతలుగా, అంటే మొదటి విడతకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ అంతా కూడా ఆయా జిల్లాల వారీగా ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు ఇప్పటికే తీసుకుంటున్నారు. ఈ అంశాలంతటి కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొదటి దశ జరగాల్సినటువంటి యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అన్నీ కూడా పూర్తి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం మాస్టర్ ట్యాంక్లో ఉన్నటువంటి రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కార్యాలయం వద్ద ఉన్నాం. మొదటి విడతలో జరగాల్సినటువంటి యొక్క 2 ఎలక్షన్స్ను అత్యంత సమర్థవంతంగా జరిపించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా వార్డు మెంబర్ల ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అవాంతరాలు జరగకుండా ఉండేందుకు ముందుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం పర్టికులర్గా అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో పాటుగా ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య, అదేవిధంగా డబుల్ ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉన్నటువంటి వారిని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఓటర్లు లిస్టు నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగింది. ఇప్పటివరకు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అన్ని 33 జిల్లాల్లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులకు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తూ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన అంశం అంతా కూడా సజావుగా సాగుతూనే నామినేషన్ల స్పీకర్లకు సంబంధించినటువంటి విషయం అంతా కూడా నిదానంగా జరిగేలాగున, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేలాగున పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. మొత్తానికి ఈ అంశాన్ని అంతటికి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారులు రాణి కుముదిదేవి ఈ అంశానంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రాష్ట్ర హెడ్ ఆఫీస్ నుంచి కూడా రిటర్నింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే రాజేష్, థ్యాంక్ యూ.